హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ చెప్పండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట. మార్నింగే నేను లేచి ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంకా తెలిసిందే కదా, కార్తీక పౌర్ణమి అంటే ఆల్మోస్ట్ అందరూ ఫాస్టింగ్ ఉంటారు. సో నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఆ రోజనే కాదండి, కార్తీక మాసం మొత్తం నేను చెప్పులు లేకుండా నడుస్తాను. అలాగే ఈ వీక్లీ 2 times ఉపవాసం ఉన్నాను. కార్తీక మాసం మొత్తం ఆ నెల మొత్తం నేను చెప్పులు లేకుండా బయటికి వెళ్తే చెప్పులు లేకుండా నడిచానండి. అలా మొక్కున్నాను. సో అలానే కంటిన్యూస్గా ఒక నెల అంతా ఉన్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారో, ఎలా ఉపవాసాలు ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నేనైతే ఇంకా మార్నింగ్ ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్నానండి. ఇంకా తెలిసిందే కదా, ఇంకా ఆ రోజు మార్నింగే లేచి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ ఆ రోజు 4 వరకు 6 వరకు ఉందన్నారు. సో మేము టెంపుల్ దగ్గర 5:30 ఆ టైంకి వెళ్తేనే అసలు ఫుల్గా ఉన్నారండి జనం. అసలు చాలామంది వచ్చారు. నేను ఇంకా మేమే అర్లీగా వెళ్తున్నాం అనుకున్నాం, కానీ అసలు చుట్టూ అసలు గ్యాప్ లేకుండా ఉంది ప్లేసు. మాకు దొరికిన ప్లేస్లో మేము కూర్చొని ఇలా పూజ చేసేసుకున్నాము. నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇది వచ్చేసి మా ధ్రువాంశి 21 days ఫంక్షన్ అప్పుడు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారనమాట శారీ. నాకు చాలా ఇష్టం ఈ శారీ వచ్చేసి. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజు ఉపవాసం అన్నా కదా, ఇంకా టెంపుల్కి వచ్చి పూజ చేసేసుకొని ఆ శివయ్య దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళాను ఆ రోజు. సో వీడియో వచ్చేసి మా దేవాంశ్ చేస్తున్నాడు. ఏదో తెలిసి తెలియనట్టు తీస్తున్నాడు, ఏమనుకోవద్దండి. ఏదన్నా రాంగ్గా పెడితే వీడియో ఏమనుకోవద్దు, తనే తీసాడనమాట. ఇంకా చెప్పాను కదా జనం బాగున్నారనేసి. ఫుల్ రష్గా ఉందండి, అసలు గ్యాప్ లేదనమాట. వీడియో తీయమంటేనే వాడికి తెలియట్లేదు. సో ఇలా షార్ట్స్లోగా తీసాడనమాట. సో ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేశానండి. నేనైతే 365 ఒత్తులు మా హస్బెండ్ని వెలిగించమందాం అనుకున్నాను, కానీ అవైలబుల్గా లేరనమాట. తను కొంచెం అవుట్ ఆఫ్లో ఉన్నారు. సో ఇంక నేను వెలిగించాను, అక్కడ మా అత్తయ్య వెలిగించారు. ఇంకా ప్రసాదం వచ్చేసి బెల్లమను కొంచెం పెసరపప్పు తీసుకొని వెళ్ళాను. ఇంకా బనానాస్ ఫ్రూట్స్ అవి పెట్టాను. పూజ అయితే బాగా జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కార్తీక పౌర్ణమి? నాకు కార్తీక పౌర్ణమి అంటే ఏదో తెలియని వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు నాకు. ఆ శివయ్య మనలోనే చుట్టుపక్కలే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు కార్తీక పౌర్ణమి రోజు. ఏంటంటే ఎటు తిరిగి చూసినా దీపాలే కనిపిస్తాయి. ఎటు తిరిగి చూసినా 365 ఒత్తులు, ఉసిరి ఒత్తులు, పిండి ఒత్తులు అనేసి ఉంటుంది కదా. అసలు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది ఆ టెంపుల్లో మాత్రం, శివాలయంలో. నాకు చాలా ఇష్టం కార్తీక మాసం అంటే మంత్లో. అలాగే ఉపవాసం ఉన్నాను చెప్పాను కదా. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే వేసుకొని తిన్నానండి. ఇంకా కార్తీక మాసం లో మేము ఇలా క్రాకర్స్ పేల్చుకుందాం అనేసి ఒక బాక్స్ అలా దాచిపెట్టుకున్నాను. సో ఆ రోజు పౌర్ణమి రోజు పేల్చాలి అనేసి ఒక బాక్స్ అలా దాచాను. ఇంకా సో ఈరోజు పేల్చానండి. నాకు స్పెషల్గా అనిపించింది అనమాట. ఇంకా పౌర్ణమి అంటే కొంతమంది చేసుకుంటారు, సో అలానే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా షార్ట్స్ అయితే పెట్టాను, ఇంకా నేనే వెలిగించాను. సో ఇంకా మా సిస్టర్ వీడియో తీస్తున్నారు. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కార్తీక పౌర్ణమికి కన్ఫామ్గా మా చిన్నప్పుడు మా మమ్మీ మా నలుగురిని తీసుకుని వెళ్తుంది టెంపుల్కి. మేము 4 members, మా డాడీ, మా మమ్మీ అలా ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని హారతులు ఇస్తారు కదా, ఆ హారతులు అంతా అయిపోయేదాకా ఉండేవాళ్ళమండి. అలాగే నైట్ టైం కూడా హారతి ఇస్తారు కదా, కళ్ళు తిరిగి అలానే నించొని ఉండేవాళ్ళం నేను మా మమ్మీ. ఉపవాసం కన్ఫామ్గా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది మా మమ్మీ. అని చిన్నప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చాక నాకు 10th ఆ టైం నుంచి ఫాస్టింగ్ ఉంటాం అలవాటు చేసుకున్నాను కార్తీక మాసంలో. ఇది వచ్చేసి నేను ఇలా ఐస్తో శివలింగం చేసుకునేదండి ఎవ్రీ ఇయర్, కానీ ఇయర్ నాకు కుదరలేదు. సో ఇది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంటికి వచ్చాక ఇలా పూజ చేసుకున్నాను. ఫొటోస్ కూడా కొన్ని యాడ్ చేశాను, చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.